అన్ని ప్రశ్నలు ఏవైతే అడిగారో వాటన్నిటికీ సంతృప్తికరంగా నాకు వివరంగా సమాధానం ఇచ్చారు. వారికి పూర్తి స్థాయిలో విచారణకు సహకరించారు. అదేవిధంగా వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు. మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు. పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు కూడా వాళ్ళకి చెప్పాను. దాంతో పాటు ఒక మాట కూడా వాళ్ళని అడిగాను. వాళ్ళ పొలిటికల్ ప్రెషర్ లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చే బాధ్యత. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. కరప్షన్ ఎక్కడుంది అని అడిగినా సమాధానం లేదు. మీడియా మీద దాడి ఎందుకు? మీడియా మీద దాడి ప్రాబ్లం ఏంది? ఇక్కడ మాట్లాడుతుంది ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏడు మీడియా ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏమొచ్చింది? ఏమి ఇబ్బంది? ఏం ట్రాఫిక్ అలో చేయాలి? ఇక్కడ అన్ని బ్యారికేడ్స్ భయం ఎందుకు? మాట్లాడితే మీడియాతో మరి భయం కాకపోతే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. సరే, వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తున్నారంటే మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఏసీబీ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కూడా ఏసీబీ విచారణ అయితే కేటీఆర్ ముగిసిందని చెప్పవచ్చు. కొద్దిసేపటి కిందనే అతను విచారణ అనంతరం కూడా ఏసీబీ కార్యాలయం నుంచి కూడా నేరుగా వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసులో ఇటు అరవింద్ కుమార్ని సుదీర్ఘంగా విచారించిన తర్వాత A1గా ఉన్న కేటీఆర్ని ఈరోజు 7 గంటల పాటు కూడా సుదీర్ఘంగా విచారించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా అతన్ని అడిగే కొన్ని వివరాలు అయితే అధికారులు ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే కొన్ని ప్రశ్నలకు సంబంధించి వివరించి తర్వాత వాటి కొంతవరకు ఆ వివరాలు అయితే పోలీసులు అయితే సేకరించిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇటు ఏసీబీ అధికారులు చాలా క్లియర్గా ఈరోజు ఉదయం 10 గంటలకు తను ఏసీబీ కార్యాలయానికి రావాలి, తర్వాత కార్యాలయానికి వచ్చిన తర్వాత అతనికి సంబంధించిన ఈ కేసు సంబంధించి కూడా కొంతవరకు అయితే సమాచారం అయితే ఏసీబీ అధికారులు అయితే రాబట్టడం జరిగింది. దీంట్లో ఫార్ములా ఈ కేసు సంబంధించి నగదు బదిలింపు అయినా కూడా మొదటగా వాటిపైన కూడా ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇతర దేశానికి సంబంధించి కూడా ఎందుకు నగదు బదిలీ చేశారన్న కోణంలో ప్రస్తుతం అంటే ఏసీబీ అధికారులు అయితే దానిపైన కూడా దృష్టి సాధించి దాని నుంచి వివరాలు అయితే ప్రస్తుతం అయితే రాబట్టిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఇటు మంత్రి అప్పుడు ఈ ఫార్ములా కేసు ఒప్పందం కానీ తర్వాత ఏవైతే 3 కంపెనీల ఒప్పందం ఆధారంగా కూడా ఈ జరిగిన నిధుల బదిలీపు పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి తర్వాత వాటిని వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే కొంతవరకు వివరాలు అయితే సేకరించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఇటు విచారణ అనంతరం కూడా అధికారులు విచారణ అనంతరం తర్వాత కేటీఆర్ ఇక్కడ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అయినప్పటికీ సమీపంలో ఇక్కడ ఎలాంటి మాట్లాడకుండా వెళ్ళిపోవాలని చెప్పి కూడా వెస్ట్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ అయితే కేటీఆర్కి అయితే సూచించడంతో కూడా అతను ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటివరకు
ఇప్పటివరకు అంటే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూడా అతను వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు 7 గంటల సమయంలో కూడా ఈ కేసులో కీలకమైన విషయాలను అయితే కొంతవరకు అయితే రాబట్టినట్లు ఒక సమాచారం అయితే అందుతుంది. దీంట్లో మరి ఎలాంటి విషయాలు రాబట్టారు, ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్కి సంబంధించి అప్పుడు ఫార్ములా ఈ కేసు అంటే ఫార్ములాను రేసింగ్ సంబంధించి హైదరాబాద్ తీసుకురావడంతో కూడా హైదరాబాద్ ప్రతిష్టను ప్రపంచ పట్టణంలో పెట్టడం ముఖ్య ఉద్దేశంతో ఇదంతా ఒప్పందం జరిగిందని చెప్పి కూడా గతంలో అనేక మార్లు కూడా మీడియాతో అతను మాట్లాడిన సంగతి తెలిసింది. అయితే ఆ విషయం పైన ప్రత్యేకంగా మరి దృష్టి పెట్టి తర్వాత ప్రత్యేకంగా వాటిపైన వివరాలు ఎలా రాబట్టారన్నది కూడా తెలియాల్సింది. అయితే దీంట్లో ఏ3గా ఉన్న అప్పుడు హెచ్ఎండి మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎన్ రెడ్డికి సంబంధించి కూడా రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విచారణలకు సంబంధించి మరి ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే విచారణకు సంబంధించి దాంట్లో అధికారులు ఎలాంటి విషయాలు రాబట్టారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చూడాలి. ఇప్పటికే A1 తర్వాత A2 ఇద్దరు కూడా స్టేట్మెంట్లను ఏసీబీ అధికారులు రికార్డ్ చేయడం జరిగింది. ఈ నెల 6వ తేదీన తనను ఏసీబీ కార్యాలయానికి రావాలని చెప్పి మొదటగా నోటీసులు ఇచ్చినప్పటికీ న్యాయవాది అనుమతి లేకుండా నేను రాలేను, న్యాయవాదితోనే వస్తానని చెప్పి కూడా ఇదంతా కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తర్వాత న్యాయవాది సమక్షంలో కూడా ఈరోజు ఉదయం అతను న్యాయవాదితో పాటు లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అతన్ని సమక్షంలో అతన్ని కొంత దూరంలో పెట్టి విచారణ ఏసీబీ అధికారులు అయితే విచారణ కొనసాగించడం జరిగింది. దీనిపైన ఇప్పటికే అనేక ఊహాగానాలు వచ్చినప్పటికీ తనను అంటే ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటారని ఒక ఊహాగానాలు వచ్చినప్పటికీ ఏసీబీ అధికారులు చాలా క్లియర్గా ఇప్పటికే అంటే ఈ నోటీసులో 9వ తేదీన తను విచారణకు హాజరు కావాలని చెప్పినప్పటికీ దాంట్లో కేవలం విచారణకు హాజరైతే తమకు కావాల్సిన ఆధారాలు కానీ తర్వాత తమకు కావాల్సిన వివరాలు కూడా విచారణ తర్వాత ఏదైనా సమయం ఇచ్చి తర్వాత దాని నుంచి వివరాలు కోరుతామని చెప్పి కూడా అధికారులు కూడా దాంట్లో నోటీసులో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి కొద్దిసేపటి కింద అయితే అతను విచారణ ఏసీబీ అధికారులు అయితే పూర్తి చేయడం జరిగింది. మరి దాంట్లో ఎలాంటి విషయాలు అతని నుంచి రాబట్టారనేది కూడా ఇంకా తెలిసింది. కేవలం దీంట్లో ఏ1గా ఉన్న కేటీఆర్ అంటే అప్పుడు ఒప్పందం కుదిరించినప్పటి నుంచి కూడా ఒప్పందం నుంచి విదేశీ కంపెనీలకు 45 కోట్లతో పాటు తర్వాత అదనంగా 8 కోట్లకు సంబంధించిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేకంగా అధికారులు అయితే ఫోకస్ పెట్టి వాటి వివరాలు అయితే సేకరించడం జరిగింది. దీంట్లో ఒప్పందంలో భాగంగా ఇటు విదేశీ కంపెనీలతో పాటు తర్వాత గ్రీన్కో అనుబంధ సంస్థలపైన కూడా ప్రత్యేకంగా అధికారులు అయితే ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే గ్రీన్కో సంస్థకు సంబంధించిన అనుబంధ సంస్థలపైన నిన్న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాలకు సంబంధించి కూడా కొంతవరకు దాంట్లో ప్రాథమిక వివరాలు అయితే సేకరించారు. కాబట్టి దాని ఆధారంగా కేటీఆర్ను కూడా కొంతవరకు ప్రశ్నించడం తెలుస్తుంది. అంటే దీంట్లో ఈ ఫార్ములాకు ఒప్పందం చేసే సమయంలో మొదటగా ఫార్ములా 9 సంబంధించి మాత్రమే నిర్వహించడం జరిగింది. తర్వాత 10, 11, 12 ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించలేదు. తర్వాత దానికి సంబంధించిన ఎందుకు నిర్వహించలేకపోయారు, వాళ్ళు ఒప్పందం ఎందుకు రద్దు చేసుకున్నారు, వారికి సంబంధించిన లీగల్గా ఎందుకు ముందుగా ఫైట్ చేయలేదని చెప్పి కూడా ఇలాంటి పలు అంశాలపైన కూడా అధికారులు తనను ప్రశ్నించినట్టు తెలిసింది. ఆ ఒప్పందం కుదిరించుకున్నప్పుడు తర్వాత ఒప్పందం నుంచి తిరస్కరించినప్పుడు కూడా వీటికి సంబంధించిన ఆ వివరాలతో పాటు కూడా పూర్తి స్థాయిలో అధికారులు కొంతవరకు వివరాలు అయితే రాబట్టినట్లయితే ఒక సమాచారం అవుతుంది. కాబట్టి దీంట్లో కేటీఆర్కి సంబంధించిన పాత్ర పైన కూడా ముఖ్యంగా వివరాలు అయితే సేకరించడం జరిగింది. ఫార్ములా ఈ కేసు ఒప్పందం ముఖ్యంగా ఒప్పందం ప్రకారం అంటే ఆగస్టు 25, 2022కి సంబంధించి మాత్రం అప్పుడు ఒప్పందం చేయడం జరిగింది. తర్వాత 2023 ఫిబ్రవరిలో కార్ రేసింగ్ 9కి సంబంధించి కూడా రేసింగ్ నిర్వహించారు. కాబట్టి ఆ సమయంలో తాము నష్టపోయాము అని చెప్పి తర్వాత తిరిగి మేము నిర్వహించలేము అని చెప్పిన నేపథ్యంలో కూడా ఇటు స్పాన్సర్ ద్వారా హెచ్ఎండి నుంచి కూడా నిధులు విదేశీ కంపెనీలకు బదిలీ కావడంతో కూడా వీటిపైన కూడా వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే దాని నుంచి వివరాలు కోరినట్టు తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా మరి ఎలాంటి విషయాలు వాళ్ళు ఏసీబీ అధికారులు అతని నుంచి సేకరించారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ కేసులో మొదటి నుంచి ఇటు రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ప్రాథమిక దశలో ఉన్న నేపథ్యంలోనే కేసు ఇటు ఉన్న దర్యాప్తులో భాగంగా ఉన్న సమయంలోనే ఇటు కేటీఆర్ ముఖ్యంగా హైకోర్టుకు వెళ్ళి ఈ పిటిషన్ పైన కూడా క్రాష్ పిటిషన్ వేసి ఈ పిటిషన్ కొట్టివేయాలి, ఈ కేసులకు సంబంధించి నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఈ ఎఫ్ఐఆర్ను పూర్తిగా కొట్టివేయాలని చెప్పి కూడా హైకోర్టుకు వెళ్ళడంతో కూడా హైకోర్టు ఈ విచారణ ప్రాథమికంగా ఉంది కాబట్టి కేసు నమోదు చేసింది. కాబట్టి ఫిర్యాదు చేసింది కూడా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. కాబట్టి ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయంలో మేము జోక్యం
చేసుకోలేము, విచారణకు సంబంధించి కూడా సహకరించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కూడా అదేవిధంగా ఏసీబీ అధికారులు కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ ఇద్దరిని కూడా ఇటు ఈరోజు కేటీఆర్ను పూర్తి చేయడం, తర్వాత A2గా ఉన్న అరవింద్ కుమార్ని కూడా ఏసీబీ అధికారులు విచారణలు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే అరవింద్ కుమార్ కూడా చాలా ఇప్పటికే ఇటు సిఎస్కు అడిగిన మెమో ఇవ్వడం, మెమోకి సంబంధించి కూడా రిప్లై ఇవ్వడం కూడా అయితే మంత్రి అప్పుడు ఉన్న మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతోనే ఆ నగదు బదిలీ చేయడం కానీ ఆ నగదుకు సంబంధించిన కూడా బదిలీ చేశామని చెప్పి కూడా రిప్లైలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న అధికారి ఏ విధంగా ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేశారన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు కూడా అతన్ని ప్రశ్నించినట్లు ప్రస్తుతం అయితే తెలుస్తుంది. కాబట్టి ఆ సమయంలో కూడా అతను సుదీర్ఘంగా విచారించినప్పటికీ దాంట్లో మరి ఎలాంటి విషయాలు అతన్ని చెప్పడం జరిగింది, తర్వాత అలాంటి విషయాలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. అంటే ఇద్దరి స్టేట్మెంట్లు ఈ రోజు అయితే నిన్న అరవింద్ కుమార్ను ఈ రోజు కేటీఆర్ను కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఆ రికార్డ్ ఆధారంగా కూడా ఏసీబీ అధికారులు మరొక A3గా ఉన్న బిఎన్ రెడ్డికి సంబంధించి కూడా అతను అప్పుడు మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎన్ రెడ్డి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత దర్యాప్తుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ తర్వాత వీళ్ళు ఇచ్చిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పత్రాలు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఏసీబీ అధికారులు అయితే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ముగ్గురిని కూడా మరి విచారణ తర్వాత మరి ముగ్గురిని కలిపి మరొకసారి ఏమన్నా విచారణ జరుపుతారా లేదా అనేది కూడా తెలియాల్సింది. ఇప్పుడు కేవలం ఇద్దరిది మాత్రమే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఒప్పందం చేసినప్పటి నుంచి తర్వాత ఈ ఫార్ములా రేసుకు సంబంధించి కూడా తిరస్కరించడం జరిగింది. తర్వాత వాటి అన్ని కూడంలో కూడా ఏసీబీ అధికారులు అయితే వివరాలు అయితే రాబట్టే ప్రయత్నంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఉన్నారు. కాబట్టి దీంట్లో ఐఓ అధికారి నేతృత్వంలో కూడా ఈ విచారణ అంతా కూడా కొనసాగింది. కాబట్టి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్లు అన్ని రికార్డ్ చేసిన తర్వాత వీటిలో సాక్ష్యాధారాలన్నిటికి సంబంధించి కూడా అన్ని కలెక్ట్ చేసిన తర్వాత కూడా ఏసీబీ అధికారులు కూడా ముందుకు పోయే అవకాశం ఉంది. మరొక పక్క ఇదే కేసుకు సంబంధించి కూడా ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాంట్లో బిఎన్ఎల్ రెడ్డిని దర్యాప్తుకు సంబంధించి ఈడీ దర్యాప్తు సంస్థ అతన్ని సుదీర్ఘంగా విచారించి దాంట్లో కొంతవరకు సమాచారాన్ని అయితే అతను కూడా రాబట్టడం జరిగింది. ఇదంతా విదేశీ కంపెనీలకు నగదు బదిలీ కావడంతో కూడా ఫెమా అంటే ఇటు PML యాక్ట్ కింద మనీ ల్యాండింగ్ సంబంధించి కూడా పాల్పడి ఉండొచ్చని ఒక ఆరోపణతో కూడా అధికారులు అయితే ఈడీ అధికారులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఆ దర్యాప్తులో భాగంగా A3గా ఉన్న బిఎన్ రెడ్డిని అయితే ప్రస్తుతం అయితే అతన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ రోజు A2గా ఉన్న అరవింద్ కుమార్ని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సుదీర్ఘంగా కూడా ఇద్దరిని విచారించిన ఈడీ అధికారులు కూడా వారిని అయితే ఇంకా విచారణకు సంబంధించి ఇంకా ప్రాథమిక దశలో ఉంది. కాబట్టి దాంట్లో కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. అంటే ఈ కేసుకు సంబంధించి రెండు దర్యాప్తు సమస్యలు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేయడం జరిగింది. దీంట్లో కేటీఆర్ A1గా ఇటు ఏసీబీ సంస్థ కానీ తర్వాత ఈడీ సంస్థకు సంబంధించి కూడా రెండిట్లో కూడా కేటీఆర్ను A1గా చేస్తూ కూడా ఎఫ్ఐఆర్లు కూడా నమోదు కావడం జరిగింది. అతన్ని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటు రెండు సంస్థలు మరి ఏ విధంగా ముందుకు వెళ్తాయనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి. మరి కాసేపట్లో కూడా కేటీఆర్ అటు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వీటికి సంబంధించి కూడా విషయాలు కూడా మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో అతను మరి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా లేదా తెలుస్తుంది. అయితే ఏసీబీ అధికారుల విచారణ సమయంలో దాదాపు 7 గంటల సమయంలో కూడా విచారణ కొనసాగింది. 7 గంటల్లో తర్వాత కూడా ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా పిలిచే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆధారాల వరకు కొంతవరకు ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. కాబట్టి ఆధారాల్లో భాగంగానే అధికారులు ఇప్పుడైతే పరిశీలన కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు రాబోయే రోజుల్లో స్టేట్మెంట్ వీళ్ళ ముగ్గురు స్టేట్మెంట్ కూడా పరిశీలించిన తర్వాత మరొకసారి నోటీసులు సర్వ్ చేసి మరి కేటీఆర్కి సంబంధించి కూడా విచారణకు రమ్మంటారా లేదా అనేది కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు కేవలం విచారణ దశలో ఉంది. కాబట్టి విచారణ పూర్తయిన తర్వాత ఏసీబీ అధికారులు తదుపరిగా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. దాదాపుగా ఏసీబీ వాళ్ళు అన్ని ప్రశ్నలు ఏవైతే అడిగారో వాటన్నిటికీ సంతృప్తికరంగా నాకు అవగాహన వివరంగా సమాధానం ఇచ్చారు. వారికి
పూర్తి స్థాయిలో విచారణకు సహకరించారు. అదేవిధంగా వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు. మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు. పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతో పాటు ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. వాళ్ళ పొలిటికల్ ప్రెషర్ లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధించారు. ఏసీబీ వాళ్ళు అన్ని ప్రశ్నలు ఏవైతే అడిగారో వాటన్నింటినీ నాకు ఉన్న అవగాహన మేరకు, నాకు తెలిసిన మేరకు వివరంగా సమాధానం ఇచ్చాను. వారికి పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాను. అదేవిధంగా వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు. మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు. పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతో పాటు ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్ లో ఒక పొలిటికల్ కేసు పెట్టి